నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఐయుఐ. ఐయుఐ అంటే ఏంటి, ఐయుఐ ఎప్పుడు చేస్తారు, సంతానలేమికి ఐయుఐ ఎలా ఉపయోగపడుతుంది, ఈ వివరాలన్నీ కూడా మనకు తెలియచేయడానికి 49 నుంచి డాక్టర్ తేజస్విని గారు మనతో ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. హలో అండి. ఫస్ట్ ఐయుఐ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు కూడా సంతానలేమితో ఈ మధ్యకాలంలో చాలా మంది సఫర్ అవుతున్నారు ఇంతకు ముందు కంపేర్ చేస్తే. అసలు ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటంటారు, ఎప్పుడు ఇన్ఫర్టిలిటీగా పరిగణిస్తారు? సంతానలేమికి గల కారణాలు మనము యాజ్ ఎ కపుల్ ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆడవాళ్ళలో 40 to 50% కేసెస్లో ఆడవాళ్ళలో కాజ్ ఐడెంటిఫై అయినట్టు మనకు తెలిస్తే, మగవాళ్ళలో కూడా ఇవాళ రేపు 40% కేసెస్లో మగవాళ్ళు కూడా యాజ్ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ టు ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి అనేది మనం చూడడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఆడవాళ్ళలో మనకు గల కామన్ కాజెస్ని మనం చూడగలిగితే, ఇవాళ రేపు పీసీఓఎస్ సమస్య మీరు చాలానే వింటూ ఉంటారనమాట. సో నీటి బుడగల సమస్య అని దీన్ని వాడుక భాషలో మనం అనడం అనేది జరుగుతుంది. సో ఈ పీసీఓఎస్ సమస్య అంటే యాన్యులేటరీ ఇన్ఫర్టిలిటీ, వీళ్ళకి ఫాలికల్ అంటే ఎగ్ ఉండే ఫాలికల్ ఏదైతే ఉందో అది పెరగడంలో ఇబ్బంది ఉంటుందన్నమాట. అండ్ అది రిలీజ్ అవ్వకపోవడం, ఆ ఫాలికల్ అనేది రప్చర్ అయ్యి దాని నుంచి ఎగ్ రాకపోవడము అంటే యాన్యులేటరీ ఇన్ఫర్టిలిటీ. దీనిలో మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే మనము పీసీఓఎస్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. దీంతో పాటు ట్యూబల్ ఫ్యాక్టర్, ఫాలోపియన్ ట్యూబ్స్, ఆడవాళ్ళలో ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ డెలికేట్ స్ట్రక్చర్స్ అనమాట. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి మనకు ఓవరీ అండాశయం నుంచి రిలీజ్ అయిన ఎగ్ అంటే ఫాలికల్ ఎప్పుడైతే రప్చర్ అయ్యి దాని నుంచి ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ ఎగ్ అనేది మనకు ఫాలోపియన్ ట్యూబ్లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ రిలేషన్లో ఉన్నట్టయితే స్పర్మ్ అనేది త్రూ యూట్రస్ వెళ్ళి స్పర్మ్ అండ్ ఎగ్ ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ మనకు ఫాలోపియన్ ట్యూబ్లో జరగడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ మనకు ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగే స్ట్రక్చర్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉంటుందో మనకు ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అవ్వకపోవటం జరుగుతుంది. సో దీనివల్ల ట్యూబల్ బ్లాక్స్ రెండు సైడ్ ఉన్నట్టయితే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే. దీంతో పాటు మనము ఎండోమెట్రియోసిస్ సమస్య గురించి ఇవాళ రేపు వింటూనే ఉన్నాము. అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ 15 to 20% కపుల్స్లో ఇప్పుడు ఓవులేషన్ అనేది అంటే ఫాలికల్ పెరిగి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరిగాక కూడా అండ్ ట్యూబ్స్ రెండు ఓపెన్ ఉన్నాక కూడా అండ్ మెయిల్ ఫ్యాక్టర్ సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉన్నాక కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. దీన్ని మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఆడవాళ్ళు మనం చూసుకున్నట్టయితే. ఓకే, మరి ఐయుఐ ఎప్పుడు ఉపయోగపడుతుంది డాక్టర్ గారు? అంటే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరిలో చేస్తారు? సో ఈ ఐయుఐ అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. ఐయుఐ పద్ధతి మనము ఎవరికి సజెస్ట్ చేస్తాము అన్నట్టంటే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్, ఇప్పుడు మగవాళ్ళలో మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి, దీంతో పాటు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో కూడా ఇనీషియల్గా యాజ్ అ ట్రీట్మెంట్ ఆప్షన్ వీళ్ళకి ఐయుఐ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ మినిమల్ ఎండోమెట్రియోసిస్, మైల్డ్ ఎండోమెట్రియోసిస్ కండిషన్స్లో కూడా మనము ఐయుఐ అనే పద్ధతి ఇనీషియల్ ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా కపుల్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఏ కపుల్ని చూస్ చేస్తారంటే ఎన్ని రోజులు ట్రై చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఐయుఐ చేస్తారు, లేదంటే వెంటనే 1 year అన్నాడు మీరు చెప్పినట్టుగా 1 year ట్రై చేసిన తర్వాత ఏ కపుల్ అయినా వెళ్ళాలంటారా? ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా? వాళ్ళు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారా? ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. సో ఇప్పుడు ఆడవాళ్ళలో మనము గమనించినట్టయితే 35 అండ్ బియాండ్ అంటే 35 ఏళ్ళు దాటిన వాళ్ళకి మనకు ఎగ్ నెంబర్స్ అనేది తక్కువ ఉండడం మనం గమనించడం జరుగుతుంది. దీంతోపాటు ఎగ్ క్వాలిటీ కూడా మనకు విత్ ఏజ్ అనేది తగ్గడం జరుగుతుంది అన్నమాట. సో వీళ్ళలో మనము 6 months న్యాచురల్గా ట్రై చేశాక ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫర్టిలిటీ కన్సల్టేషన్ తీసుకొని దానిలో ఐడెంటిఫై అయిన కాజ్ని బట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. అండ్ ఒకవేళ ఇప్పుడు ఐయుఐ అనేది మనం ఎవరికి చేస్తాము అన్నట్టంటే ఇందాక స్పెసిఫై చేసిన కాజెస్ అంటే మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్, లేదు అంటే మినిమల్ టు మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఇలాంటివి ఉన్న కపుల్స్కి మనం ఐయుఐ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ బియాండ్ 40 years ఐయుఐ చేయడం వల్ల సక్సెస్ రేట్ అనేది పెద్దగా ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు. బికాస్ 40 years అండ్ బియాండ్ మనకు
ఎగ్ క్వాలిటీ అంటే లైక్ ఎగ్లో కూడా మనకు క్రోమోజోమల్ అన్యూప్లాయిడీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఆఫ్టర్ 40. యా అంతే కదా మీరు అన్నారు. అలాగే ఐయుఐ ప్రాసెస్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? సో ఈ ఐయుఐ ప్రాసెస్ అనేది మనము న్యాచురల్ సైకిల్ ఐయుఐ చేయొచ్చు, లేదు అంటే ఓవులేషన్ ఇండక్షన్ అంటే లైక్ మెడిసిన్స్ ద్వారా ఫాలికల్ అనేది పెరగడానికి పెట్టి దాన్ని బట్టి మనం ఐయుఐని టైం చేయడం అని జరుగుతుందన్నమాట. బట్ మోస్ట్ కామన్లీ ఓవులేషన్ ఇండక్షన్ ఇచ్చాక ఐయుఐ ప్లాన్ చేసుకోవడం అనేది రొటీన్గా ఫాలో అయ్యే ప్రాక్టీస్ అనమాట. సో ఈ ఓవులేషన్ ఇండక్షన్ అన్నట్టంటే మనకు ఫాలికల్ అనేది పెరగడానికి మెడిసిన్స్, కొంతమందిలో ట్యాబ్లెట్స్ తోటే ఫాలికల్ పెరగచ్చు, కొంతమందిలో యానోవులేషన్ ఒకవేళ సివియర్గా ఉన్న కండిషన్స్లో అయితే ఓరల్ మెడికేషన్స్ తోటి రెస్పాండ్ అవ్వకపోతే అంటే ట్యాబ్లెట్స్ తోటి మనకు ఫాలికల్ గ్రోత్ రావట్లేదు అన్నప్పుడు కొన్నిసార్లు ఇంజెక్షన్స్ కూడా పెట్టాల్సిన అవసరం రావచ్చు అనమాట. సో వీటితో మనకు డే 2 ఆర్ డే 3 ఇలా మనం ఓవులేషన్ ఇండక్షన్ మెడికేషన్ స్టార్ట్ చేశాక మధ్యలో డే 8 to డే 10 మధ్యలో ఒక ఫాలిక్యులర్ స్కాన్ అనేది చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ ఫాలిక్యులర్ స్కాన్లో మనకు ఫాలికల్ సైజ్ ఎంత ఉంది, ఎండోమెట్రియం సైజ్ ఎంత ఉంది, ప్యాటర్న్ ఎలా ఉంది అన్నీ చూసుకున్నాక ఒకవేళ ఫేవరబుల్ అనిపిస్తే ఆ ఫాలికల్ సైజ్ని బట్టి ఆ ఫాలికల్ రిలీజ్ ఇవ్వడానికి ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దాన్ని బట్టి మనము ఐయుఐని టైం చేయడం జరుగుతుందన్నమాట. సో ఆన్ ద డే ఆఫ్ ఐయుఐ మనము ప్రాసెస్ చేసిన శాంపుల్ని యూట్రస్లోకి డిపాజిట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అంటే ఇది ఎన్ని సర్కిల్స్ చేయించుకోవచ్చు అంటారు? సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? సో ఐయుఐ సక్సెస్ రేట్ అనేది మనకు రఫ్లీ చూసుకుంటే 15 to 20% వరకు ఉండే అవకాశం ఉందండి పర్ సైకిల్. ఓకే, బట్ ఇట్ అల్టిమేట్లీ డిపెండ్స్ ఆన్ ద కపుల్. ఇప్పుడు ఆడవాళ్ళ వయసు ఎంత అండ్ సెమెన్ అనాలిసిస్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా మనకు సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అంటే ఎన్ని సర్కిల్స్ ట్రై చేయొచ్చు అంటారు వాళ్ళు? సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫీజిబుల్ ద కపుల్ కెన్ ట్రై ఐయుఐ ఫర్ అప్ టు 6 cycles, 3 నుంచి 6 cycles వరకు రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, అంటే ఈ ప్రాసెస్లో అంతా కూడా మీరు ఏం అంటే నార్మల్గా జరిగేదాన్ని మీరు కొంచెం అంటే టైం చేయడము అండ్ ప్రాసెస్ చేసిన శాంపుల్ని మనము యూట్రస్లో డిపాజిట్ చేయడం ద్వారా హై కాన్సన్ట్రేటెడ్ సెమెన్ మనకు ట్యూబ్స్కి దగ్గరగా ఉంటుంది కూడా ఐయుఐ ఇస్ నాట్ అడ్వైజబుల్. ఓకే, అలాగే దీనికి ఏమన్నా అంటే తర్వాత ప్రాసెస్ తర్వాత ఏమన్నా రెస్ట్ తీసుకోవడం కానీ అలాంటివి ఏమన్నా ఉంటాయి? ప్రాసెస్ తర్వాత మనము బెడ్ రెస్ట్ అనేది ఇట్ ఇస్ నాట్ రికమెండెడ్ అండి. ఐయుఐ పద్ధతి తర్వాత గైడ్లైన్స్ ప్రకారం కూడా బెడ్ రెస్ట్ ఇస్ నాట్ రికమెండెడ్. సో వీళ్ళకి రొటీన్గా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళలాగా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఇఫ్ నెసెసరీ ప్రొజెస్ట్రాన్ అనేది మనము ఐయుఐ పద్ధతి తర్వాత వీ విల్ రికమెండ్ టేకింగ్ ప్రొజెస్ట్రాన్. ఓకే, అలాగే కొంతమందిలో ఇంతకుముందు మీరు చెప్పారంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పేసి, మరి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఇంకో విషయం, కొంతమందిలో అంటే కన్సీవ్ అవ్వడం ఒక ప్రాబ్లం అయితే అయిన తర్వాత రికరెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? సో మీరు ఇందాక అన్నట్టు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ రఫ్లీ ఒక 15 to 20% ఆఫ్ ద కపుల్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ యాజ్ ఆఫ్ నౌ. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే వీళ్ళకు ఫాలికల్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది న్యాచురల్గానే జరుగుతుంది, ఆర్ విత్ మెడికేషన్ అనేది కూడా వాళ్ళకి ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుండొచ్చు. అండ్ ట్యూబ్స్ కూడా అట్లీస్ట్ ఒక ట్యూబ్ అన్న ఓపెన్ ఉండొచ్చు అండ్ సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉండొచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ వీళ్ళకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు వీళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లాగా మనము పరిగణించడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి కపుల్స్కి మనము ఐయుఐ అనేది ఇనీషియల్ ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా రికమెండ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి ఐయుఐ ఒక 3 to 6 cycles మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఐయుఐ మల్టిపుల్ సైకిల్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళకి ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ఆప్షన్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది.